పూర్వం అశ్వనాథపురం అనే ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని విశ్వనాథసేనుడనే మహారాజు పరిపాలించేవాడు. ఆయన వయసు చిన్నదే, కానీ అనుకోకుండా విశ్వనాథసేనుడు సింహాసనాన్ని అధిష్ఠించవలసి వచ్చింది. అందుకు కారణం అతడి తల్లిదండ్రులు దురదృష్టవశాత్తు ఒకేసారి కాలధర్మం చెందారు. అది ఎలా అనగా, ఒకసారి సైనికుల పరాహాను తప్పుదోవ పట్టించి కొందరు గజదొంగలు అంతఃపురంలోకి ప్రవేశించారు. అంతఃపురంలోని విలువైన వస్తువుల్ని ఎత్తుకెళ్లాలనేదే వారి లక్ష్యం. కాని మహారాజు విజయసేనుడు, మహారాణి శకుంతలాదేవి నిద్రిస్తున్న గదిలోకి ప్రవేశించిన దొంగలు పూర్తిగా వెలుతురు లేని కారణంగా ఒకరి చేయి తగిలి మంచినీటి లోట ఒకటి కింద పడింది. దాంతో మహారాజుకు మెలకువ వచ్చింది. ఒక్కసారిగా మేల్కొని మహారాజు ఎవరక్కడా అని గట్టిగా అరిచాడు. వెంటనే గజదొంగలు అప్రమత్తమయ్యారు. నువ్వీ రాజ్యానికి మహారాజువే అయ్యుండొచ్చు. కానీ నీ సైనికుల్ని తెలివిగా తప్పుదోవ పట్టించి నీ అంతఃపురంలోకే రాగలిగిన తెలివైన వాళ్ళం మేము. మౌనంగా ఉంటే నీకు నీ ప్రాణాల ముప్పు తప్పుతుంది, లేదా నిన్ను మట్టుబెట్టడానికైనా వెనకాడం. తుచ్చులారా, సైనికుల కళ్ళుగప్పి అంతఃపురంలోకి ప్రవేశించినంత మాత్రాన మీరు విజయం సాధించినట్టు కాదు. గజదొంగల నాయకుడి కళ్ళు ఎర్రబడ్డాయి. ఇందులో ఒకడు, ఒరేయ్, వీడు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు, వెంటనే బంధించేయండి. గజదొంగలు మహారాజును, మహారాణిని ఒక స్తంభానికి కట్టేశారు. అయినప్పటికీ మహారాజు మౌనంగా ఉండగా, సైనికులారా, అంతఃపురంలోకి గజదొంగలు ప్రవేశించారు, వెంటనే రండి అని గట్టిగట్టిగా కేకలు వేశాడు. గజదొంగలు కంగారు పడిపోయి గదిలో ఒక మూలన ఉన్న పెద్ద భోషాణం ఒకటి వారిని ఆకర్షించింది. నానా తంటాలు పడి దాని తలుపును తెరిచారు గజదొంగలు. వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. భోషాణం నిండా విలువైన నగలు జిగేలుమంటూ మెరిశాయి. ఇద్దరు దొంగలు కలిసి దాని మూతను తిరిగి మూసేసి పైకి లేపడానికి ప్రయత్నించారు. కానీ ఇద్దరి వల్ల కాలేదు. దీంతో ఓ నలుగురు కలిసి అతి కష్టం మీద బయటకు తీసుకెళ్లబోయారు. సరిగ్గా అప్పుడే మహారాజు తన నోటిలోని గుడ్డల్ని ఊసేసి, సైనికులారా, అంతఃపురంలోకి గజదొంగలు ప్రవేశించారు, వెంటనే రండి అని గట్టిగా అరిచాడు. దీంతో గజదొంగల నాయకుడు ఆగ్రహించి అలికిడి కావడంతో సుమారు 20 ఏళ్ల వయసులో ఉన్న యువరాజు విశ్వనాథుడు తల్లిదండ్రుల దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు. అంతిమ క్షణాల్లో ఉన్న తల్లిదండ్రుల తలల్ని తన ఒడిలో పెట్టుకుని బిగ్గరగా ఏడ్చాడు. అతి కష్టం మీద మహారాజు తన కొడుకుతో, నాయనా, మన సైనికుల్ని తప్పుదోవ పట్టించి గజదొంగలు వచ్చి ఆభరణాల్ని దోచుకుని వెళ్లారు. అవి మన పూర్వీకులు మనకు ప్రసాదించిన సంపద. వాటిని కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది. గజదొంగలు ఎంతో దూరం వెళ్ళి ఉండరు. మన సైనికుల్ని పంపించి ఆ ఆభరణాల్ని కాపాడి కంటికి రెప్పలా చూసుకో. సింహాసనాన్ని అధిష్ఠించి మన రాజ్య ప్రజల్ని కన్నబిడ్డలా పాలించు. ఇదే నా చివరి కోరిక అని చెప్పాడు. మహారాజు, మహారాణి ఇద్దరూ ప్రాణాలు వదిలారు. విశ్వనాథుడు తల్లిదండ్రుల శయనమందిరం నుండి బయటకు వచ్చి ఒక సైనికుడిని పిలిచాడు. వెంటనే మహామంత్రి నరేంద్రుల వారిని, సైన్యాధ్యక్షులు వినయదీప్తుల వారిని పిలుచుకురా. సైనికుడు వెళ్లి మహామంత్రిని, సైన్యాధ్యక్షుణ్ణి పిలుచుకుని వచ్చాడు. మహామంత్రి సైన్యాధ్యక్షుడితో విశ్వనాథుడు, గజదొంగలు అపహరించుకు వెళ్లిన ఆభరణాలు మా వంశానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. వాటిని తిరిగి స్వాధీనం చేసుకొని జాగ్రత్తగా చూసుకోమని నాన్నగారు తన చివరి మాటకు మాకు చెప్పారు. గజదొంగలు ఎంతో దూరం వెళ్ళి ఉండరు. వెంటనే సైన్యాన్ని పంపించి ఆభరణాల్ని హస్తగతం చేసుకోండి. అందుకు మహామంత్రి, సైన్యాధ్యక్షుడు వినయదీప్తులు అక్కడి నుండి బయటకు వచ్చి చప్పట్లు చరచగానే ఒక 5 సైనికులు పరిగెత్తుకు వచ్చారు. సైనికులారా, మీరు హుటాహుటిన మరో 10 మంది సైనికులను కలుపుకొని మూకుమ్మడిగా గజదొంగలపై దాడి చేసి బంధించండి. అంతఃపురం నుంచి అపహరించుకు వెళ్లిన ఆభరణాలని హస్తగతం చేసుకుని రండి. సైన్యాధ్యక్షుల వారి ఆజ్ఞను అందుకున్న సైనికులు అశ్వాల్ని అధిరోహించి వేగంగా దౌడు తీయించారు. వాళ్లు అలా కొంత దూరం వెళ్లేటప్పటికీ ఒక చేత్తో అశ్వాన్ని దౌడు తీయిస్తూ మరొక చేతితో దివిటీని పట్టుకుని అడవి వైపు వేగంగా వెళ్తూ కనిపించారు. సైనికులు తమ అశ్వాల్ని తలొక వైపు నుంచి దౌడు తీయిస్తూ గజదొంగల్ని ముట్టడించారు. సైనికులు తమను ముట్టడించవచ్చునని ముందే సందేహించిన గజదొంగలు తప్పించుకునేందుకు చుట్టూ చూశారు. తప్పించుకోగలిగే అవకాశం లేక సైనికులకు లొంగిపోయారు. సైనికులు గజదొంగల్ని తీసుకొచ్చి యువరాజు విశ్వనాథుడి ముందు హాజరుపరిచారు. యువరాజా,
ఈ దేశ మహారాజు మహారాణి ప్రాణాలను బలిగొన్న ఈ గజ దొంగలు క్షమించరాని నేరం చేశారు. వీరికి ఎలాంటి శిక్షణ ఇస్తారో తమరే తీర్పునివ్వండి. వీళ్ళు చేసిన రాజద్రోహం రాజ్యం యావత్తు తెలియాలి సైన్యాధ్యక్ష. అందుకే ఈరోజు రాత్రికి చెరసాలలో బంధించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయండి. రేపు రాజధాని నడిబొడ్డున నిలబెట్టి వీళ్ళు చేసిన రాజద్రోహాన్ని జనాలకు తెలిపి అప్పుడు ఉరిశిక్ష అమలు చేయండి. యువరాజు ఆజ్ఞాపించినట్టుగానే గజదొంగల్ని సైన్యాధ్యక్షుడు సైనికుల చేత చెరసాలలో బంధింపచేసి ఆ రాత్రి చెరసాల పరిసర ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయించాడు. తెల్లవారింది. ఈ లోపున మహారాజు మహారాణిలను గజదొంగలు పొట్టన పెట్టుకున్న విషయం రాజ్యమంతా దావాహంలా వ్యాపించింది. దీంతో ప్రజలంతా గుంపులు గుంపులుగా రాజధానికి చేరుకున్నారు. గజదొంగలు చేసిన రాజద్రోహాన్ని ఒక వ్యక్తి చాటింపు వేసి అందరికీ తెలియజేశాడు. అనంతరం వాళ్లకు శిక్ష అమలు చేయబడింది. అదే రోజు మహారాజు మహారాణిలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ మర్నాడే మహామంత్రి నరేంద్రుడు, సైన్యాధ్యక్షుడు వినయదీప్తుడు, సైనికులు ప్రజల సమక్షంలో యువరాజు విశ్వనాథుడికి అశ్వనాథపురం మహారాజుగా పట్టాభిషేకం జరిగింది. ప్రజలంతా జయ జయధ్వానాలు చేశారు. సింహాసనాన్ని అధిష్ఠించిన 2 రోజులకే మహారాజు విశ్వనాథుడికి తమ వంశ పారంపర్యంగా విలువైన ఆస్తిగా వస్తున్న ఆభరణాల్ని అపహరించేందుకు గజదొంగలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారని తెలియవచ్చింది. దీంతో ఆ ఆభరణాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికి ఓ వినూత్నమైన పథకాన్ని ఆలోచించాడు. 2 రోజుల తరువాత అది అశ్వనాథపురం రాజధానికి సుమారు 25 కోసల దూరంలో ఉన్న సుచిత్రాపురం. సూర్యాస్తమమైంది. ఊళ్ళోకి ఒక అపరిచిత వ్యక్తి ప్రవేశించాడు. ఊరంతా తిరుగుతూ ఒక ఇంటి తలుపును తట్టబోయాడు. అంతలో వెనక నుండి అతడి భుజంపై చేయి పడింది. వెనక్కి తిరిగి చూస్తే ఓ యువకుడు, "నువ్వీ ఊరికి కొత్త అని అర్థమైపోతుంది. ఈ ఇంటి తలుపును తట్టి ప్రయోజనం లేదు, ఎందుకంటే అతడు పరమ పిసినారి" అని చెప్పి ఆ యువకుడు వెళ్ళిపోయాడు. అపరిచిత వ్యక్తి ఏం జరుగుతుందో చూద్దామని ఆ ఇంటి తలుపు తట్టగానే "వస్తున్నా" అన్న పిలుపు వినిపించింది. మరుక్షణంలో తలుపులు తెరుచుకున్నాయి. ఇంటి యజమాని అపరిచితుడిని యగాదిగా చూశాడు. ఎవరు నువ్వు? అయ్యా, మీరు పరమ పిసినారని ఒక యువకుడు చెప్పాడు, కానీ మీరు తట్టిన వెంటనే తలుపు తీశారు. ఓహో, అదా. నేను వెంటనే తలుపు తీయకపోతే నువ్వు మరో 2 సార్లు గట్టిగా తడితే తలుపులు పాడైపోతాయి. వెంటనే మరమ్మతులు చేయించుకోవాల్సి వస్తుంది. ఇంతకీ నీకేం కావాలి? నేను చాలా దూరం నుంచి వచ్చాను. నా పేరు విజయుడు. నేనింకా చాలా దూరం వెళ్ళాలి, కానీ చీకటి పడిపోతుంది. దయచేసి ఈ ఒక్క రాత్రికి నాకు ఆశ్రయం ఇవ్వండి. ఆశ్రయం అయితే ఇస్తాను గాని భోజనం పెట్టించలేను. ఎంత మాట! మీరు నాకు ఆశ్రయం ఇస్తున్నందుకు మనిద్దరికీ రుచికరమైన భోజనం ఏర్పాటు చేయిస్తాను. అలా చెప్పిన విజయుడు వీధి చివరకు వెళ్లి మరొక యువకుడికి 2 బంగారు కాసులిచ్చి మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయించమని చెప్పాడు. కాసేపట్లో ఇంటి యజమానికి, విజయుడికి వేడివేడిగా ఉన్న రుచికరమైన భోజనాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు ఆ యువకుడు. విజయుడు ఆవురావురని భోంచేశాడు గాని ఇంటి యజమాని మాత్రం 2 ముద్దలు తిని సరిపెట్టుకున్నాడు. ఆశ్చర్యంగా విజయుడు, ఇంత రుచికరమైన భోజనం ఉండి తమరు సరిగా భోజనం చేయలేదేంటి? అందుకు ఇంటి యజమాని సరియైన సమాధానం చెప్పకుండా దాటేశాడు. భోజనాలయ్యాక ఇద్దరూ నిద్రకు ఉపక్రమించారు. విజయుడికి నిద్ర పట్టేసింది. అర్ధరాత్రి మెలకువ రాగా విజయుడు లేచి చూస్తే ఇంటి యజమాని పచారులు చేస్తూ కనిపించాడు. అయ్యా, తమరింకా నిద్రించలేదే? నేను హాయిగా నిద్రిస్తే దొంగలు పడి ఇల్లంతా దోచుకుపోరు. విజయుడికి అప్పుడు అర్థమైంది, కడుపు నిండా తింటే కంటి నిండా నిద్ర పడుతుంది. అందుకే 2 ముద్దలతో సరిపెట్టుకున్నాడు. ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారింది. నాకు ఆశ్రయం ఇచ్చినందుకు మీకు నా కృతజ్ఞతలు. వెళ్ళొస్తాను. ఇంతకీ తమరి పేరు చెప్పలేదు? నా పేరు ధనుంజయుడు. విజయుడు వెళ్ళిపోయాడు. నిజానికి విజయుడిగా తన పేరు చెప్పుకున్నవాడు అశ్వనాథపురం రాజ్యం మహారాజు విశ్వనాథుడు. అతడు నేరుగా అంతఃపురానికి వెళ్లి మహామంత్రిని పిలిచాడు. మహామంత్రి,
మన రాజధానికి 25 కోసుల దూరంలో ఉన్న సుచిత్రాపురంలో ధనుంజయుడనే పిసినారి ఉన్నాడు. అలాంటి వాళ్ళు మన రాజ్యంలో ఎంతమంది ఉన్నారో అని ఆరా తీసి రప్పించండి. వాళ్లకు నెల జీతంతో పాటు ఆభరణాలను ఉంచిన గది పక్కనే సకల సౌకర్యాలని కల్పిద్దాం. ఆభరణాలకు కాపలా ఉండమని ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళే కాపలా కాస్తారు. ఆశ్చర్యంగా మహామంత్రి ఈ విషయాన్ని తమరెలా పసిగట్టారు మహారాజా? నేను రాత్రి మారువేషంలో వెళ్ళి ధనుంజయుడి ఇంట్లో బస చేశాను. అంత పిసినారితనం ఉన్నవాళ్ళు కడుపు నిండా భోంచేయరు, కంటి నిండా నిద్రపోరు. మన ఆభరణాలకు వాళ్లే సరైన కాపలా. మహామంత్రి నరేంద్రుడు మహారాజు విశ్వనాథుడి ఆజ్ఞను అమలు చేశాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, మనం ఎంతకాలం జీవించాలో, ఎవరితో బంధం ఎంతకాలం ఉండాలో ఎలాగైతే రాసిపెట్టి ఉంటుందో, సొమ్ము మన దగ్గర ఎంతకాలం ఉండాలో కూడా రాసిపెట్టి ఉంటుంది. ఈ వాస్తవం తెలియని వారు తమ దగ్గర ఉన్న సొమ్మును తాము అనుభవించక, ఇతరులకివ్వక, పిసినారులై ఆ సొమ్ముకు కాపలాదారులుగా కాలాన్ని వెళ్లదీస్తారు. కథ కంచికి మనమింటికి.